100 కోట్ల హవాలా స్కామ్. నేడు నెల్లూరుకు చంద్రబాబు, మంత్రి నారాయణకు పరామర్శ. భూసేకరణకు లైన్ క్లియర్, గెజిట్ పై రాష్ట్రపతి సంతకం. హత్య, ఆత్మహత్య, ఆక్లాండ్ లో పంజాబీ యువతి మృతి. వణికిస్తున్న సైబర్ అటాక్స్, 74 దేశాల్లో హై అలర్ట్. హైదరాబాద్ రోడ్లపై ర్యాష్ డ్రైవింగ్ కొనసాగుతోంది. ప్రాణాలు పోతున్న ర్యాష్ డ్రైవింగ్ మాత్రం ఆగడం లేదు. తాజాగా కావురి హిల్స్ లో టాటా సఫారీని మినీ కూపర్ ఢీకొట్టింది. మితిమీరిన వేగంతో రాంగ్ రూట్ లో వచ్చిన ఓ యువతి టాటా సఫారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 2 కార్ల ముందు భాగాలు నుజ్జునుజ్జయ్యాయి. ఎయిర్ బ్యాగ్లు తెరుచుకోవడంతో యువతికి ప్రాణాపాయం తప్పింది. సఫారీని ఢీకొట్టిన అనంతరం యువతి అక్కడి నుంచి పరారైంది. ఎయిర్ బ్యాగ్లు ఓపెన్ అయిపోయినాయి. దాదాపు 100 స్పీడ్ ఉండొచ్చు. హైదరాబాద్ రోడ్లపై ర్యాష్ డ్రైవింగ్ కొనసాగుతోంది. ప్రాణాలు పోతున్నా ర్యాష్ డ్రైవింగ్ మాత్రం ఆగడం లేదు. తాజాగా కావురి హిల్స్ లో టాటా సఫారీని మినీ కూపర్ ఢీకొట్టింది. మితిమీరిన వేగంతో రాంగ్ రూట్ లో వచ్చిన ఓ యువతి టాటా సఫారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 2 కార్ల ముందు భాగాలు నుజ్జునుజ్జయ్యాయి. ఎయిర్ బ్యాగ్లు తెరుచుకోవడంతో యువతికి ప్రాణాపాయం తప్పింది. సఫారీని ఢీకొట్టిన అనంతరం యువతి అక్కడి నుంచి పరారైంది. పూర్తి వివరాలు మా ప్రతినిధి గణేష్ లైవ్ ద్వారా అందిస్తారు. గణేష్, మరో ఘోర ప్రమాదం తప్పిందనే చెప్పాలి. మంత్రి నారాయణ కుమారుడి ఘటన జరిగి ఇంకా మర్చిపోకముందే, అక్కడ రక్తపు మరకలు ఛాయలు ఇంకా పోకముందే మరో ఘోర ఘటన జరిగిందని చెప్పాలి. అయితే ఈ ప్రమాదంలో ఎటువంటి గాయాలు లేకుండా సురక్షితంగా బయటపడ్డారు. మనం కావూరి హిల్స్ ప్రాంతంలో ఉన్నాం. ఏదైతే యాక్సిడెంట్ జరిగిందో ఆ ప్రాంతంలో ఉన్నాం. మనం చూడొచ్చు, సరిగ్గా ఈ ప్రాంతంలోనే జరిగింది. మనకి ఇటు దసపల్లా నుంచి పైనుంచి ఈ యువతి మినీ కూపర్ వెహికల్, రెడ్ కలర్ వెహికల్ ద్వారా ఇక్కడికి వస్తున్నట్టుగా మనకి సమాచారం అందుతుంది. అంటే TS07 AE006 అనే ఒక వైట్ సఫారీ కారు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఈ సఫారీ కారు మనకి జూబ్లీ హిల్స్ నుంచి అటు కావూరి మాదాపూర్ వైపు ప్రయాణం చేస్తుంది. ఇందులో డ్రైవర్ ఒక్కలే ఉన్నారు. ఇది రైట్ రూట్లోనే వెళ్తోంది. అయితే మరోవైపు మినీ కూపర్ రెడ్ అనేది, రెడ్ కారు ఒకటి, TN66K9119 అనే కారు ఒకటి ఇటువైపుగా, అంటే పైనుంచి ఇలాగ ఒక రాంగ్ రూట్ తీసుకునే ప్రయత్నం చేసింది. అత్యంత వేగంగా వచ్చి అటు నుంచి వస్తున్న వాహనాన్ని ఢీకొనడంతో ఒక పెద్ద ప్రమాదం జరిగింది. ఇక్కడ మనం గమనించాల్సింది, ఈ టాటా సఫారీ వెహికల్ లేకపోయి ఉంటే మినీ కూపర్ వెహికల్ మనకు కనిపిస్తున్న డివైడర్ దాటి అటువైపు ఉండే వెహికల్స్నైనా అటువైపు వస్తున్న వాహనాలన్నీ ఢీకొని ఉండాలి. లేకపోతే అది తిరగబడి ఉంటే మినీ కూపర్కి ఎలాగా టాప్లెస్ ఉంటుంది, అంటే ఖచ్చితంగా పైన ఐరన్తో ఉండేది కాకుండా మామూలుగా ఒక క్లాత్తో ఉంటుంది ఈ కాస్ట్లీ కార్కి. ఖచ్చితంగా బోల్తా పడి ఉంటే అందులో ఉన్న యువతి ఒక 30 years ఉంటున్నాయని చెప్తున్నారు. ఈవిడ ఖచ్చితంగా గాయాల పాలు కాదు, మరణించే పరిస్థితులే మనకు కనిపించుండేవి. ఖచ్చితంగా ఈ ప్రమాదంలో ఎంత బెలూన్స్ ఓపెన్ అయ్యాయి, అంటే ఎంత వేగంగా ఢీకొని ఉంటే బెలూన్స్ ఓపెన్ అయితే మనం గమనించవచ్చు. ఇక్కడ ప్రత్యక్ష సాక్షిగా ఉన్న, అంటే టాటా సఫారీ వెహికల్లో ఉన్న డ్రైవర్ మన దగ్గర ఉన్నారు. చెప్పండి, మీరు ఎలా జరిగింది ప్రమాదం? ఎటు నుంచి అమ్మాయి వచ్చింది అసలు? ఆమె ఇటు నుంచి ఇట్లా వచ్చారండి, పైనుంచి వచ్చారు. నేను కింద నుంచి జూబ్లీ హిల్స్ నుంచి మాదాపూర్ వెళ్తున్నాను. నేను కట్ రూట్లోనే వస్తున్నాను. ఆమె లెఫ్ట్ తీసుకోవాల్సింది, ఆ నిద్రమత్తులో అర్థం కాక స్ట్రైట్ వచ్చేసింది, రాంగ్ రూట్లో వచ్చేసింది, వేరే సఫారీని ఉద్దేశించింది. ఏమైంది అందులో? బెలూన్స్ ఏమైనా ఓపెన్ అయ్యింది? ఆమెకి బెలూన్స్ ఓపెన్ అయ్యాయి, 2 బెలూన్స్ ఓపెన్ అయినాయి. స్టీరింగ్ బెలూన్ ఓపెన్ అయింది, మన లెఫ్ట్ సైడ్ బెలూన్ ఓపెన్ అయింది. అందువల్ల ఆమెకి ఏం కాలేదు. ఇది బెలూన్స్ ఓపెన్ అయింది. బెలూన్స్ ఓపెన్ కాకపోయి ఉంటే పెద్ద ప్రమాదం జరుగుంటుంది. మరోవైపు నిద్రమత్తు అనేది చెప్తున్నాడు. నిజంగా ఇది నిద్రమత్తేనా లేకపోతే డ్రంక్ డ్రైవ్ లాంటిది ఏదైనా ఉందనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. అయితే ప్రమాదం జరిగిన వెంటనే యువతి వెహికల్ విడిచిపెట్టి ఇక్కడ నుంచి పరారైంది. పోలీసులు అమ్మాయి కోసం గాలిస్తున్నారు. మరోవైపు సీసీ కెమెరాలు కూడా ఈ ప్రాంతంలో మనకు ఉన్నాయి. అందుకని ఖచ్చితంగా ఎవరు ఎటువంటి రాంగ్ రూట్ జరిగింది అనేది ఖచ్చితంగా తెలుసుకునే అవకాశం సీసీ కెమెరాల ద్వారా మనకి అర్థమవుతుంది. అంటే ఒక ప్రమాదాలు జరుగుతున్న కొద్ది ఏమాత్రం జాగ్రత్తలు పాటించడం లేదు, అదే నిర్లక్ష్యం కొనసాగుతుందనడానికి ఈ ఘటన తాజా ఘటనగా మనకి కనిపిస్తోంది. ఓవర్ టు స్టూడియో. థ్యాంక్ యూ గణేష్. ఇక విశాఖ కేంద్రంగా నడుస్తున్న భారీ హవాలా రాకెట్ గుట్టురట్టయింది. డొల్ల పేర్లతో అక్రమ లావాదేవీల వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
1500 కోట్ల స్కామ్ జరిగినట్లు ఐటీ శాఖ గుర్తించింది. 12 కంపెనీల పేర్లతో బ్యాంకు ఖాతాలు తెరిచి 680 కోట్లు జమ చేశారు. తర్వాత అందులో 569 కోట్లను అక్రమంగా విదేశీ బ్యాంకులకు తరలించారు. సాఫ్ట్వేర్ కొనుగోలు పేరుతో శ్రీకాకుళానికి చెందిన వడ్డీ మహేష్, ఆయన తండ్రి వడ్డీ శ్రీనివాసరావుతో పాటు మరో 9 మంది ఈ భారీ కుంభకోణానికి పాల్పడ్డారు. వడ్డీ మహేష్ అండ్ కంపెనీ మనీ లాండరింగ్ కు పాల్పడినట్లు ఐటీ శాఖ గుర్తించింది. శ్రీకాకుళానికి చెందిన వడ్డీ మహేష్ కోల్కతాలో కూడా అక్రమ లావాదేవీలను నిర్వహించినట్లు దర్యాప్తులో తేలింది. విశాఖ కేంద్రంగా నడుస్తున్న భారీ హవాలా ర్యాకెట్ గుట్టు రట్టయింది. డొల్ల పేర్లతో అక్రమ లావాదేవీల వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 1500 కోట్ల రూపాయల స్కామ్ జరిగినట్లు ఐటీ శాఖ గుర్తించింది. 12 కంపెనీల పేర్లతో బ్యాంకు ఖాతాలు తెరిచి 680 కోట్లు జమ చేశారు. తర్వాత అందులో 569 కోట్లను అక్రమంగా విదేశీ బ్యాంకులకు తరలించారు. సాఫ్ట్వేర్ కొనుగోలు పేరుతో శ్రీకాకుళానికి చెందిన వడ్డీ మహేష్, ఆయన తండ్రి వడ్డీ శ్రీనివాసరావుతో పాటు మరో 9 మంది ఈ భారీ కుంభకోణానికి పాల్పడ్డారు. వడ్డీ మహేష్ అండ్ కంపెనీ మనీ లాండరింగ్ కు పాల్పడినట్లు ఐటీ శాఖ గుర్తించింది. శ్రీకాకుళానికి చెందిన వడ్డీ మహేష్ కోల్కతాలో కూడా అక్రమ లావాదేవీలను నిర్వహించినట్లు దర్యాప్తులో తేలింది. విశాఖ నుండి మా ప్రతినిధి ఖాజా మరింత సమాచారం అందిస్తారు. ఖాజా, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హవాలా కేసుకు సంబంధించి దర్యాప్తును ముమ్మరం చేస్తున్నారు పోలీసులు. ఒకవైపు ఐటీ శాఖ అధికారులు సోదాలు చేస్తున్నారు, మరోవైపు పోలీసులు కూడా ప్రత్యేక బృందాలుగా రంగంలోకి దిగి ఇందులో ఎఫ్ఐఆర్లో నమోదైన 9 మంది నిందితులు ఎవరైతే ఉన్నారో వారి కోసం వేటను ముమ్మరం చేశారో. అయితే వీరిలో వడ్డీ మహేష్ ప్రధాన నిందితుడు A1 ఎవరైతే ఉన్నారో అతన్ని ఐటీ శాఖ అధికారులు ప్రస్తుతం ప్రశ్నిస్తున్నారు. మరోవైపు అతని తండ్రి వడ్డీ శ్రీనివాసరావును MVP పోలీసులు ప్రస్తుతానికి అదుపులోకి తీసుకున్నారు. మరి మిగతా 7 కోసం కూడా వారు గాలిస్తూనే ఉన్నారు. అయితే ఈ ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు కూడా ఈ మొత్తం వ్యవహారంపై కూపీ లాగుతున్నారు. ప్రత్యేకంగా నిఘా పెట్టి ఈ హవాలా కేసుకు సంబంధించి ఏ లింకులు ఉన్నాయి, ఎవరెవరు దీని వెనుక ఉన్నారనే దానిపై ప్రస్తుతానికి ఆరా తీస్తున్నారు. అయితే ఈ మొత్తం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసుకు సంబంధించి ఒకవైపు ఐటీ అధికారులు, పోలీసులు, మరోవైపు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ప్రత్యేకంగా నిఘా పెట్టి కూపీ లాగే పనిలో ఉన్నారు. 12 డొల్ల కంపెనీల పేరుతో దాదాపుగా 42 అకౌంట్లకు జమ అయిన అమౌంట్ని 5 విదేశాలకు చెందిన కొన్ని కంపెనీలకు ప్రత్యేకంగా ఈ 569 కోట్లను ట్రాన్సాక్షన్స్ చేసినట్టు ప్రాథమికంగా దర్యాప్తులో తెలిసింది. ఇంకా ఏ కోణాలు ఉన్నాయి, దీని వెనుక ఎవరెవరు ఉన్నారు అనే దానిపై ప్రస్తుతానికి ఆరా తీస్తున్నారు. ప్రస్తుతానికి ఎఫ్ఐఆర్లో 9 మందిని చేర్చారు. అయితే వడ్డీ మహేష్, శ్రీనివాసరావు, అలాగే డైరెక్టర్లుగా చెప్పుకుంటున్న ఆచంట హరీష్, అలాగే రాజేష్, దీంతోపాటు చార్టర్డ్ అకౌంటెంట్లు ప్రశాంత్ కుమార్ రాయ్, అలాగే ప్రవీణ్ కుమార్ ఝా, వీరిద్దరు కూడా చార్టర్డ్ అకౌంటెంట్లు. దీంతోపాటు కోల్కతాకు చెందిన ఆయుష్ గోయల్, వినీత్ గోయంకా, వికార్ గుప్తా, వీళ్ళందరినీ కూడా ప్రస్తుతానికి ఈ కేసులో చేర్చారు. దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. రైట్, థ్యాంక్ యూ ఖాజా. చిక్కిన బెంగళూరు డాన్ బాంబ్ నాగను పోలీస్ కస్టడీకి అప్పగించింది న్యాయస్థానం. బాంబు నాగతో ఆయన 2 కుమారులకు కూడా కస్టడీకి అప్పగించారు. పోలీసులు చిత్రహింసలు పెట్టకుండా చూడాలని ఆయన తరపు న్యాయవాదులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. డాన్ బాంబ్ నాగకు బెంగళూరు 11 చీఫ్ అడిషనల్ మ్యాజిస్ట్రేట్ కోర్టు 10 రోజుల పోలీస్ రిమాండ్ విధించింది. బుధవారం హైడ్రామా మధ్య తమిళనాడులోని ఆర్కాట్లో వీరు పోలీసులకు చిక్కారు. పోలీసులు 15 రోజుల రిమాండ్ను కోరగా న్యాయస్థానం 10 రోజుల రిమాండ్కు ఒప్పుకుంది. అయితే బాంబు నాగా అతని 2 కుమారులను పోలీసులు చిత్రహింసలు పెడతారని వారి తరపు న్యాయవాది నరేష్ కోర్టులో ఆరోపించారు. పోలీసులు టార్చర్ పెట్టకుండా చూడాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తామని తెలిపారు. గట్టి భద్రత మధ్య బాంబు నాగను తమిళనాడు నుంచి బెంగళూరుకు తరలించారు పోలీసులు. గత నెల 30న తెలంగాణ శాసనసభ ఆమోదించిన రాష్ట్ర భూసేకరణ పునరావాస బిల్లును రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదించారు. శాసనసభ ఆమోదించిన తర్వాత బిల్లును ప్రభుత్వం గవర్నర్ ఆమోదానికి పంపింది. గవర్నర్ ఆమోదించిన తర్వాత కేంద్ర న్యాయ, హోం మంత్రిత్వ శాఖల నిరభ్యంతరం తర్వాత బిల్లు రాష్ట్రపతి ఆమోదానికి వెళ్లింది. న్యాయ నిపుణులను సంప్రదించి బిల్లుకు రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు. తెలంగాణలో ప్రాజెక్టులకు జాప్యం లేకుండా భూసేకరణకు ఈ బిల్లు ఉపయోగపడుతుంది. బాధితులకు పరిహారం చెల్లించేలా ఈ బిల్లు ప్రయోజనం చేకూర్చనుంది. వచ్చే వారం నుంచి ఈ బిల్లు అమల్లోకి రానుంది.
నేషనల్ హెరాల్డ్ కేసు కాంగ్రెస్ పెద్దలను నీడలా వెంటాడుతోంది. ఢిల్లీ హైకోర్టులో సోనియా, రాహుల్ గాంధీలకు ఎదురుదెబ్బ తగిలింది. నేషనల్ హెరాల్డ్ కేసులో విచారణ ఎదుర్కోవాలని కోర్టు స్పష్టం చేసింది. యంగ్ ఇండియా కంపెనీపై విచారణ చేయాలని ఐటీ శాఖకు ఆదేశాలు జారీ చేసింది. అకౌంట్స్ తనిఖీ చేసేందుకు కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఈ తీర్పుపై కాంగ్రెస్ నేతలు సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది. ఢిల్లీ హైకోర్టు ఆదేశాలను పిటిషనర్, బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యం స్వామి స్వాగతించారు. నేషనల్ హెరాల్డ్ ఆస్తుల కేసులో ఐటీ నిబంధనల ఉల్లంఘన జరిగిందన్నారు సుబ్రహ్మణ్య స్వామి. ఐటీ విచారణతో అసలు అక్రమాలు వెలుగులోకి వస్తాయన్నారు స్వామి. అల్లర్లతో కశ్మీర్ అట్టుడుకుతోంది. శ్రీనగర్లో మళ్లీ ఘర్షణలు చెలరేగాయి. శుక్రవారం ప్రార్థనల అనంతరం అల్లరి మూకలు రెచ్చిపోయాయి. భద్రతా బలగాలపైకి రాళ్ల దాడి చేశాయి. పాకిస్తాన్ జెండాలను ప్రదర్శించాయి. అల్లరి మూకల రాళ్ల దాడితో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఘర్షణలను అదుపు చేసేందుకు భద్రతా బలగాలు టియర్ గ్యాస్ ప్రయోగించాయి. శ్రీనగర్లోని జామా మసీద్లో ప్రార్థనల అనంతరం ఘర్షణలు చెలరేగాయి. పాకిస్తాన్ జెండాలను ప్రదర్శిస్తూ పాకిస్తాన్కు అనుకూల నినాదాలు చేశారు. దీంతో భారీ ఎత్తున బలగాలను మోహరించారు. అల్లరి మూకలను చెదరగొట్టారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లను ట్యాంపరింగ్ చేయడం అసాధ్యమని మరోసారి స్పష్టం చేసింది ఎన్నికల సంఘం. మొత్తం 55 రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఎన్నికల సంఘం ఢిల్లీలో సమావేశం నిర్వహించింది. ఈవీఎంల ట్యాంపరింగ్ సాధ్యం కాదని ప్రెజెంటేషన్ ఇచ్చింది. ఈవీఎంలపై అనుమానాలు అవసరం లేదని ఈసీ అధికారులు క్లారిటీ ఇచ్చారు. ఈ సందర్భంగా బ్యాలెట్ పేపర్లతోనే మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని 16 పార్టీలు డిమాండ్ చేశాయి. ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న వీవీప్యాట్ నిర్ణయాన్ని ఎన్నికల కమిషన్ స్వాగతించింది. ఇప్పటికే తమకు ఈ మిషన్ల కొనుగోలుకు సంబంధించిన నిధులు కూడా అందాయని, 2019 నాటికి వీటిని ఉపయోగంలోకి తెస్తామని ఈసీ వర్గాలు తెలిపాయి. గుజరాత్లోని వడోదరలోని ఓ పెళ్లి సంబరాల్లో విషాదం నెలకొంది. బంధువులంతా ఆనందంగా బరాత్ నిర్వహిస్తుండగా పెళ్లి కొడుకు సూరజ్ సోలంకి ఒక్కసారిగా కుప్పకూలాడు. గుర్రం పైన ఉన్న అతను ఒక్కసారిగా పక్కకు వాలిపోయాడు. ఏం జరిగిందని తెలుసుకునే లోపే సోలంకి ప్రాణాలు పోయాయి. గుండెపోటు కారణంగా పెళ్లి కొడుకు చనిపోవడంతో ఒక్కసారిగా విషాదం అలుముకుంది. ఇటు సోలంకి బంధువులు, అటు వధువు బంధువులు ఊహించని ఈ ఘటనతో శోకసంద్రంలో మునిగారు. జగన్ ప్రధాని నరేంద్ర మోదీని కలవడం వల్ల టీడీపీకి ఎలాంటి ఉలికిపాటు లేదన్నారు భూగర్భ గనుల శాఖ మంత్రి సుజయ్ కృష్ణ రంగారావు. రాష్ట్రపతి ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే జగన్ ప్రధానిని కలవడం, మద్దతు పలకడం చూస్తుంటే వైసీపీయే ఉలిక్కి పడుతుందని అర్థమవుతుందన్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ బలపరిచిన అభ్యర్థికి తమ మద్దతు పలకడం ఎన్డీఏ భాగస్వామ్య పార్టీ టీడీపీ స్వాగతిస్తుందన్నారు. ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తామని పదే పదే చెప్తున్న జగన్ హోదా ఇచ్చేది లేదని తేల్చి చెప్పిన ఎన్డీఏ ప్రభుత్వానికి ఏ విధంగా మద్దతు పలుకుతారో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. జగన్ ఊసరవెల్లిలా లాంటివాడని గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు జీవీఎస్ ఆంజనేయులు ఆరోపించారు. రోజుకో మాట, రోజుకో తీరు జగన్ విధానమన్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏకు మద్దతిస్తామన్న జగన్ వ్యాఖ్యలను ఆయన పార్టీ ఎమ్మెల్యేలే వ్యతిరేకిస్తున్నారన్నారు. గతంలో సోనియా కాళ్లు పట్టుకుంటేనే బెయిల్ వచ్చిందని చెప్పారు. ఢిల్లీ వీధి వీధి తిరుగుతూ జగన్ కేసుల మాఫీ కోసం అందరి కాళ్లు పట్టుకుంటున్నారన్నారు. వైసీపీ అధినేత జగన్ ప్రధానిని కలిస్తే తప్పేంటని ప్రశ్నించారు బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు. జగన్ ను ప్రతిపక్ష నేతగా ప్రజలు గెలిపిస్తే ప్రభుత్వం గుర్తించిందని సోము వ్యాఖ్యానించారు. కేసులున్నాయని తెలిసినా వైసీపీ ఎమ్మెల్యేలను పార్టీలోకి తీసుకుని మంత్రి పదవులు ఎందుకిచ్చారో ముందు చెప్పాలన్నారు సోము వీర్రాజు. బ్రేక్ తర్వాత బిజినెస్ ప్రైమ్ టైం చూస్తూనే ఉండండి టీవీ 9.